ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థులపై నేతల ఆరోపణలు గుప్పమంటున్నాయి. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోందన్న మాటలపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ట్యాక్స్ వసూళ్లలో బీజేపీని మించిన పార్టీ లేదంటూ హస్తో నేతలు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు ఏం చేశారో ఏం చేస్తారో చెప్పలేని దుస్థితిలో ఉన్నారంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు. तेलंगाना में हर तरफ चर्चा है कि तेलंगाना के जो उद्योगपति है, जो ठेकेदार है, उनको कुछ परसेंट डबल आर टैक्स पिछले दरवाजे से देना पड़ रहा है। आरोप है कि यहां टोटल जितनी वसूली होती है उसमें से एक खास हिस्सा डबल आर टैक्स के तौर पर काला धन दिल्ली जाता है। మోడీ డబుల్ ఆర్ ట్యాక్స్ అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాడు. ఈరోజు ఎం ట్యాక్స్ గురించి ఎవరు చెప్పాలి? అంబానీ అదానిలే కాదు, ఈ దేశ సంపదను మొత్తం 15 మంది దగ్గర పెట్టి దేశంలో పేదరికం పెరగడానికి కారణమైన నువ్వా ఇవాళ డబుల్ ఆర్ ట్యాక్స్ అని మాట్లాడేది? ఇలా రాహుల్ గాంధీ గారి ఆస్తులు ఎంత, నీ అనుయాయుల ఆస్తులు ఎంత? ఈ దేశంలో 1,06,00,000 రూపాయల ప్రభుత్వ రంగ సంస్థల్ని 6 లక్షల కోట్ల రూపాయలకు అమ్ముకొని ఎవరికి దేశాన్ని తాకట్టు పెట్టినో తెలియదా? దొంగ మందులు అమ్మి, వ్యాక్సినేషన్స్ అమ్మి, వేలాది మంది మరణాలకు కారణమైన కంపెనీలతోటి ఎలక్టోరల్ బాండ్స్ రూపాన వేల కోట్లు కలెక్ట్ చేసిన నరేంద్ర మోదీ గారు మాట్లాడేది ఆర్ఆర్ ట్యాక్స్ గురించి. 13,000 కోట్ల వరకు దొబ్బిన బీజేపీ పార్టీ ఇవాళ ప్రపంచంలోనే సంపన్నమైన పార్టీ అంటే బీజేపీ పార్టీ. 7 స్టార్ లెవెల్లో ఆఫీసులు కట్టుకొని ప్రైవేట్ విమానాల్లో తిరుగుతూ లక్షల కోట్లు ఖరీదు చేసే సూటు బూట్లు వేసుకొని వాచ్లు పెట్టుకున్న వాళ్ళ ఆర్ఆర్ ట్యాక్స్ అని మాట్లాడేటోళ్ళు. 3 2/2 మెజారిటీ బీజేపీకి వస్తే ఎట్లయితే 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాక్, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, అదేవిధంగా యూనిఫామ్ సివిల్ కోడ్, నోట్ల రద్దు, జీఎస్టీ, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఎట్లయితే పార్లమెంటులో ఆమోదించిండ్రో, ఈ ఎన్నికలు జరిగిన ఎంబడే బీజేపీ ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దయితాయి మిత్రులారా.